తెలుగు ప్రజలందరికీ స్వాగతం. నేను మీ జులాయి. ఈ ఛానల్లో నేను ట్రావెల్ అండ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అందులో పాటు ఇన్ఫర్మేషనల్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియో లోపలికి ఎంటర్ అయ్యి ఉంటారు. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. ఎస్, ఇది మన చెన్నై గురించి. సో నేను ఇక్కడ చెన్నైలో లాస్ట్ 10 yearsగా ఉంటున్నాను. సో చెన్నై A to Z అన్నీ తిరిగాను. చాలా విషయాలు నాకు ఇక్కడ నచ్చింది. సో నేను ప్రతిరోజు దాన్ని అడ్మైర్ చేస్తున్నాను. సో అలాంటి 10 విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎందుకోసం చెన్నైని తప్పకుండా విజిట్ చేయాలి. సో చెన్నైకి మీరు ఎప్పుడైనా వస్తే ఏ విషయాలు మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి అని నేను అనుకుంటున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ ద వీడియో. సో నెంబర్ 1 ఫుడ్. సో ఫుడ్ అనగానే మీరు ఏంటి ఫుడ్ అన్ని చోట్ల ఉంటుందని అనుకుంటారేమో. అలా కాదు. నేషనల్ జాగ్రఫీ వాళ్ళు ఒక అనలైజ్ చేశారు. ఏ సిటీలో అయితే ఈ వరల్డ్లో ఏ సిటీలో బెస్ట్ ఫుడ్స్ అన్నీ ఒకే సిటీలో దొరుకుతుందని ఒక అనలైసిస్ చేశారు 2019లో. అందులో చెన్నై సిటీ సెకండ్ ప్లేస్లో వచ్చింది. సో విచ్ మీన్స్ every continent, name it, every cuisine we have it in Chennai, and also with good quality and good quantity and good taste. సో తప్పకుండా మీరు చెన్నై వస్తే చాలా విషయాలు మీరు ట్రై చేయాలి. సో ఇప్పుడు మన హైదరాబాద్లో ప్యారడైస్ బిర్యానీ ఉంది. అలా చెన్నైలో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉంది. టు నేమ్ ఫ్యూ, తలపాకటి బిర్యానీ, సేలం ఆర్ఆర్, అంజప్పర్, ఇక్కడ కూడా ప్యారడైస్ బిర్యానీ ఉంది. యూ కెన్ ట్రై దట్. అండ్ యామోహిదీన్ బిర్యానీ. సో తప్పకుండా ఇవన్నిటి మీరు ట్రై చేసి చూడండి. నా పర్సనల్ ఫేవరెట్ అయితే యామోహిదీన్ బిర్యానీ, స్టార్ బిర్యానీ, ఆసిఫ్ బిర్యానీ, తలపాకట్టి బిర్యానీ అంటేనే నాకు చాలా ఇష్టం. సో అందులో ఈ 4 అంటే చాలా ఇష్టం. సో తప్పకుండా మీరు నెక్స్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు ఈ బిర్యానీస్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే బీచెస్ ఎక్కడ కూడా ఉంటుంది. కానీ చెన్నై ఇస్ ద మెరీనా బీచ్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ బీచ్ ఐ థింక్ ఇన్ ఏషియా అనుకుంటా. అది మాత్రం కాకుండా ఇక్కడ బెసనగర్ బీచ్ ఉంది, తిరువన్మూర్ బీచ్ ఉంది, ఆలివర్ బీచ్ ఉంది, ఈసీఆర్ అని ఒక పెద్ద రోడ్ ఉంది. ఆ రోడ్ మొత్తం బీచే, రోడ్ మొత్తం కేకగా ఉంటుంది. సో ఆ బీచ్లో మీకు నార్మల్ జస్ట్ ఒక బీచ్ వాక్ మాత్రమే కాకుండా అక్కడ మీకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, వాకింగ్ చేయొచ్చు, కమ్యూనిటీ డెవలప్ చేసుకోవచ్చు. అక్కడ చాలా కమ్యూనిటీ, సైక్లింగ్ కమ్యూనిటీ, అలా కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. సో మీరు దాంతో జాయిన్ అయ్యి మీరు ఇంకా ఫిట్నెస్ అండ్ హెల్త్ అన్నిటిని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ టైం చెన్నై వచ్చారంటే మెరీనా బీచ్ అండ్ బెసనగర్ బీచ్, డోంట్ మిస్ ఇట్. ఓకే. సో నెంబర్ 3 సైట్ సీయింగ్. సో మీరు ఒక వీకెండ్, ఒక 2-3 days ట్రిప్కి ప్లాన్ చేసుకొని చెన్నైకి వచ్చారంటే ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంది అని నేను చెప్పడానికన్నా ఇక్కడ ఏం లేదు అని నేను చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ఉంది. ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. కపాలీశ్వర టెంపుల్ మైలాపూర్లో ఉంది, వడబైని మురుగన్ టెంపుల్ ఉంది, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఒకటి ఉంది టీనగర్లో. ఇక్కడ టెంపుల్స్ ఉంది, మాస్క్, చర్చ్, సెయింట్ థామస్ చర్చ్ ఉంది, శాంతోమ్ చర్చ్, అన్ని ఫేమస్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ నుంచి పక్కనే మహాబలిపురం ఉంది. మహాబలిపురం అక్కడ మాన్యుమెంట్స్ ఉంది, అక్కడ మళ్ళీ బీచ్ ఉంది. ఆ వెళ్ళే దారిలో ఈసీఆర్లో మొత్తం రిసార్ట్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు ఒక 2-3 days ప్లాన్ చేసుకొని వచ్చారంటే చెన్నై సరౌండింగ్స్లో బెస్ట్ ప్లేసెస్ ఉంది. బీచెస్ కానీ, రిసార్ట్లు కానీ, రెస్టారెంట్స్ కానీ, పార్టీ హాల్స్, ఈవెంట్స్, మాల్స్, వేరే లెవెల్ కేకగా ఉంటుంది. మీరు కంపల్సరీ రండి ఈసారి. నెంబర్ 4 ఏంటంటే నైట్ లైఫ్. ఇక్కడ చెన్నైలో నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేసి ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వే ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కంపేర్ టు అదర్ సిటీస్, అండ్ ఆల్సో ఇట్స్ మోర్ సేఫర్ సిటీ టు ఉమెన్. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల ఇక్కడ నైట్ లైఫ్ కూడా బాగా ఉంటుంది. ఉమెన్ సేఫ్టీని ఇక్కడ ఎన్ష్యూర్ చేస్తారు. ఇక్కడ మీ పర్సనల్ విషయంలో చాలామంది ఇంటర్వ్యూ ఫేర్ గారు వాళ్ళు వర్క్ చేసుకుంటారు. సో మీ ప్రైవసీలో ఎవరు చేయబెట్టరు. ఆల్సో ఇక్కడ నైట్ లైఫ్ కోసం చాలా పబ్స్ 24/7 నడిచే బార్స్, థియేటర్స్ 24/7 అలా చాలా ఉంటుంది. చాలా విషయాలు, మాల్స్ కూడా 24 hours అలా చాలా విషయాలు ఇక్కడ ఉంటుంది చెన్నైలో. సో మీరు ఈసారి చెన్నైకి వస్తే కానీ వీటిని అయితే మిస్ చేయకండి. నైట్ లైఫ్లో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్లో బిజీగా ఉంటాయి రోడ్స్ మొత్తం, ట్రాఫిక్, నాయిస్, పొల్యూషన్, సౌండ్ ఇరిటేటింగ్గా ఉండొచ్చు మేబీ కొంతమందికి. మాకైతే ఇది అలవాటైపోయింది. సో మీరు నైట్ లైఫ్లో కామ్ అయిపోతుంది. ఫుల్గా రోడ్ మొత్తం లైట్లు, రోడ్స్ మొత్తం ఎంటీగా అలా ఒక రైడ్ వెళ్ళారంటే అది చాలండి నైట్ లైఫ్కి. ఇంకేం అవసరం లేదు. ఒక బైక్ తీసుకొని అలా ఒక లాంగ్ ట్రిప్ ఇక్కడ నుంచి మహాబలిపురంకి వెళ్ళి వచ్చారంటే చాలు, ఫుల్ రిలాక్స్ అయిపోద్ది. నేను యాక్చువల్గా ఒక
4-5 మంత్స్ ముందు ఇలా ఒక నైట్ ట్రిప్ వెళ్ళాను. సో ఆ వీడియో లింక్ ఇక్కడ వస్తుంది చూసుకోండి. సో ఈ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టా, వెళ్ళి చూడండి. నా నైట్ లైఫ్ జర్నీ ఫ్రమ్ చెన్నై టు మహాబలిపురం అండ్ మహాబలిపురం టు చెన్నై. డోంట్ మిస్ ఇట్. అండ్ ఆల్సో నైట్లో ఇక్కడ చాలా ఫుడ్ రెస్టారెంట్స్ ఓపెన్లో ఉంటుంది. నైట్ 2 AM మీకు బిర్యానీ దొరుకుతుంది, 12 AM బిర్యానీ దొరుకుతుంది, 3 o'clockకి వేడిగా ఫ్రెష్ బిర్యానీ అలా తట్లు తెచ్చి ఇలా పెడతారు. సో వాటిని మిస్ చేయకండి. తప్పనిసరిగా ఈసారి మీ చెన్నైకి వస్తే నైట్ పడుకోకుండా రోడ్లో తిరిగి ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. చెన్నై మీకు చాలా అందంగా కనపడుతుంది. 5 ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్. చాలా పెద్ద కంపెనీస్ ఇక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, వాల్మార్ట్ ఇలాంటి పెద్ద టెక్నాలజీ గైన్స్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇక్కడే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మీరు ఏ స్టడీస్ చేస్తున్నా దానికి ఇక్కడైతే కన్ఫామ్గా జాబ్ దొరుకుతుంది. సో కంపేర్డ్ టు ఎనీ అదర్ ఏరియాస్ ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉంది, డిమాండ్ కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో మీరు తప్పనిసరిగా ఇక్కడ రావచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మిగతా చోట కన్నా కూడా ఇక్కడ మీకు 4,000 per month ఇంక్లూడింగ్ అకామిడేషన్, ఫుడ్ అన్నీ దొరికే హోటల్స్, హాస్టల్స్ కూడా ఉంటుంది. సో మీరు చాలా తక్కువ ప్రైస్లో యూ కెన్ స్టే అండ్ సర్చ్ జాబ్స్. అండ్ వన్స్ మీరు జాబ్ దొరికిన తర్వాత మీకు అది కంఫర్ట్ లేదనిపిస్తే వేరే పీజీకి మూవ్ అవ్వచ్చు. సో ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్. సో చెన్నైలో వీటిని అయితే మీరు మిస్ కాకండి. నెంబర్ 6 ఏంటంటే షాపింగ్. సో షాపింగ్ అనగానే నా మైండ్కి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది టీ నగర్. సో ఇక్కడ చెన్నైలో త్యాగరాయ నగర్ టీ నగర్ అని ఒక ఏరియా ఉంది. మీరు అక్కడ జస్ట్ ఒక 2,000 రూపీస్ తీసుకెళ్తే చాలు, ఒక 4 dresses 2 pants అలా తీసుకొని రావచ్చు. క్వాలిటీ అయితే అంత వరస్ట్గా కూడా ఉండదు, డీసెంట్గానే ఉంటుంది. సో అది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. మీరు ఒక్కవేళ మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, మీరు డ్రెస్ కొని దాన్ని ఇంకొక చోట సేల్ చేయాలి, ఎక్స్ట్రా లైక్ దాని మీద కొంచెం మార్జిన్ పెంచి సేల్ చేయాలంటే మీరు ప్యారిస్ కార్నర్ ఆర్ వాషర్మ్యాన్ పేట్ అని 2 ఏరియాస్ ఉంది. సో ఈ చోట వెళ్ళి మీరు డ్రెస్సెస్ని బల్క్గా హోల్సేల్ అమౌంట్కి కొని మీరు దాన్ని ఒక షాప్లోనో లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి కూడా సేల్ చేయొచ్చు. ఇలా చాలామంది అయితే చేస్తున్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ కోసం యూ హ్యావ్ టు గో టు వాషర్మ్యాన్ పేట్ ఆర్ ప్యారిస్ కార్నర్. సో నెంబర్ 7th రీజన్ టు విజిట్ చెన్నై ఇస్ రిచీ స్ట్రీట్. సో ఏషియాలోని బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ షాప్స్ కోసమే ఒక మార్కెట్ ఉందంటే అది చెన్నైలో రిచీ స్ట్రీట్లో ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5,000 to 10,000 షాప్స్ ఉంటుంది. షాప్స్ అనగానే అని పెద్దగా మాల్స్ అలా ఉండవు, చిన్న పెట్టి షాప్స్. కానీ మీకు అక్కడ అది చూస్తే, బయట నుంచి చూస్తే అక్కడ దొరుకుతుందా అనిపిస్తుంది. కానీ మీరు లోపలికి వెళ్ళారంటే A to Z ఎవ్రీథింగ్ ఉంటుంది అక్కడ. మీరు రిమోట్లో వాడే ఆ బ్యాటరీ నుంచి ఈ కెమెరా, ఇప్పుడు నేను వ్లాగింగ్ చేసే ఈ కెమెరా, ఆ మైక్ కెమెరా, ట్రైపాడ్, ఎవ్రీథింగ్ అక్కడే దొరుకుతుంది. మీకు పీసీ, ల్యాప్టాప్, గేమింగ్ కార్డ్స్, గ్రాఫిక్ కార్డ్స్, మీకు ఏ ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కావాలన్నా, బీట్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ చిప్స్ ఏం కావాలన్నా అక్కడ దొరుకుతుంది. సో మీరు అలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలంటే మీరు తప్పకుండా మీరు రిచీ స్ట్రీట్కి రావచ్చు. అండ్ ప్రైసెస్ కూడా అక్కడ చాలా చీప్గా ఉంటుంది. సో ఇట్స్ ఈజీలీ అఫోర్డబుల్. సో కన్సిడర్ ట్రయింగ్ దట్ అండ్ బయింగ్ దట్. అండ్ అలా కొనేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ వన్ థింగ్, అక్కడ చాలా ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు, వారంటీ లేని ప్రోడక్ట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. సో మీరు కొనేటప్పుడు అయితే వారంటీ కార్డ్ జస్ట్ చెక్ చేసుకోండి. మినిమం 6 months to 1 year వారంటీ ఉండేలా పర్చేస్ చేసుకోండి. 8th మాల్స్. ఇప్పుడు మనం షాపింగ్ చూసాం, మళ్ళీ వీకెండ్ గెట్ అవేస్, మళ్ళీ ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని చూసాం. సో ఇవన్నీ కలిపి ఒకే చోట మీకు కావాలంటే మాల్స్కి వెళ్ళొచ్చు చెన్నైలో. సో చెన్నైలో బిగ్గెస్ట్ మాల్ ఏంటంటే మన ఫీనిక్స్ మాల్ ఉంది. ఫీనిక్స్ మాల్, ఫోరం విజయ మాల్ ఉంది, సిటీ సెంటర్ మాల్ ఉంది. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళారంటే మీకు A to Z ఫుడ్, షాపింగ్, మూవీ, గేమ్స్, కిడ్స్ జోన్ అన్నీ ఒకే చోట ఉంటుంది. మీరు మార్నింగ్ వెళ్ళారంటే మీరు ఈవినింగ్ వరకు కూడా అక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. ఎక్స్ట్రా అక్కడి నుంచి ఇంకొక చోట ట్రావెల్ చేయన అవసరం ఉండదు. సో పర్సనల్గా ఫీనిక్స్ మాల్ నా ఫేవరెట్, ఎందుకంటే నేను ప్రతిసారి షాపింగ్ అక్కడే వెళ్తా. ఈ టీ షర్ట్ కూడా నేను అక్కడే కొన్నా. ఐ థింక్ బాగుంది అనుకుంటా. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా మిస్ కాకుండా అక్కడ వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అక్కడ ఇంకొక ఎక్స్ట్రా టిప్ కూడా చెప్తా. అక్కడ పార్కింగ్కి పైస ఎక్కువ, 1 hourకి 100 or 300 అనుకుంటా. సో పార్కింగ్ మాత్రం బయట చాలా చిన్న పార్కింగ్ కౌంటర్స్ ఉంటాయి, పార్కింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ పార్క్ చేసుకోండి. పర్ hour 20 to 30 rupees ఉంటుంది. లోపల పార్క్ చేస్తే మీకు సేమ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు అదే చెప్తారు, ప్రింటెడ్ నోట్లో అదే ఉంటుంది. సపోజ్ లాస్ట్ అయితే మేము జవాబుదారీ కాదని. సో మీరు అక్కడ కొంచెం పైసలు సేవ్ చేయాలి, షాపింగ్లో అది స్పెండ్ చేయాలంటే యూ క్యాన్ పార్క్ యువర్ బైక్ సమ్వేర్ విత్ దీస్ పార్కింగ్ సెంటర్స్. ఓకే. సో ద 9th థింగ్ ఏంటంటే ఇక్కడ ఉండే మార్కెట్స్. సో ఇక్కడ కోయంబేడ్, మాధవరం అని 2 మార్కెట్స్ ఉన్నాయి. సో ఈ మార్కెట్స్ ఏషియాలోనే బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఇక్కడ ఉందంటే మన కోయంబేడ్లో ఉంది.
ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఎక్కడ ఉందంటే ఆ కోయంబేడ్కి పక్కన ఉండే కోయంబేడ్ మార్కెట్లో ఉంది. సో అక్కడ మీకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ చాలా చాలా చీప్గా దొరుకుతాయి. సో పక్కన ఇక్కడ నుంచి నెల్లూరు, గుంటూరు అక్కడ నుంచి కూడా వచ్చి మార్నింగ్లో ఇక్కడ నుంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొని అక్కడ వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు, ఇలా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అక్కడ ఉండే సెల్లర్స్ కానీ. సో అలా ఒక ఫేమస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ చెన్నైలో ఎక్కడైనా స్టే చేస్తున్నారు, ఒక 1 month ఆర్ 1 year ఆర్ సమ్ జాబ్ కోసం ఇక్కడ చెన్నైకి వచ్చారంటే మీరు అలా వీక్లీ వన్స్ అలా వెళ్ళి మీరు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రెష్గా లోయెస్ట్ ప్రైస్లో బెస్ట్గా తీసుకొని రావచ్చు. సో డెఫినెట్లీ ట్రై కోయంబేడ్ మార్కెట్. సో మన లిస్ట్లో నెంబర్ 10గా నేను చెప్పబోయేది ఏంటంటే అమ్యూస్మెంట్ పార్క్స్. ఇక్కడ చెన్నైలో వీజీపీ మెరైన్ కింగ్డమ్ ఉంది, వీజీపీ యూనివర్సల్ కింగ్డమ్ ఉంది, వాటర్ పార్క్స్, థీమ్ పార్క్స్ అలా చాలా ఉన్నాయి. ఇది కాకుండా థీమ్ రెస్టారెంట్స్ ఉంది, గోస్ట్ హాంటెడ్ రెస్టారెంట్, అనిమల్ కింగ్డమ్, జంగిల్ బుక్, ఇలాంటి చాలా థీమ్ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే ఇక్కడ వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు మోస్ట్లీ ఇలాంటివి ఈ థీమ్ రెస్టారెంట్స్ అయితే చాలా ఉంటుంది, కానీ ఇవి మోస్ట్లీ సిటీస్లోనే ఉంటుంది. అలా మీరు చెన్నైకి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా అలాంటి రెస్టారెంట్లు మీరు ట్రై చేయండి. నాకు తెలిసి ఇక్కడ మన షోలింగనల్లూరులో బ్లాక్ పర్ల్ అనే ఒక రెస్టారెంట్ ఉంది, చాలా పెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పైరేటెడ్ థీమ్ రెస్టారెంట్ అంటే అది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అది ట్రై చేయొచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ అక్వేరియం కూడా మన చెన్నైలోనే ఉంది, వీజీపీ యూనివర్సల్ కింగ్డమ్ అని. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఐ థింక్ పైన ఇక్కడ వస్తుంది అనుకుంటా. సో దాన్ని చూడండి, ఆ వీడియో లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఇవండి మీరు చెన్నైకి రావాల్సిన రీజన్స్గా నేను ప్రియారిటీ బేస్ చేసి మీకు చెప్తుండేది. ఇది కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి మీరు ఎందుకు చెన్నైకి రావాలని చెప్పి. సో అప్కమింగ్ వీడియోస్లో ఇఫ్ యూ వాంట్ టు నో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. సో ఇంకొక వీడియో పార్ట్ 2 వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే share with your friends with whom you want to travel to Chennai. So see you in the next video. Until then, signing off, July. Bye.